హలో ఫ్రెండ్స్ అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్. మేము 11 సార్లు అయ్యప్ప మాల కంప్లీట్ చేసాము. ఈసారి ఇరుముడి చెల్లించడానికి సదుంకి వెళ్ళాము. గుడికి కూడా చూసారు కదా, ఎంత బాగుందో. చూడటానికి చాలా పీస్ఫుల్గా ఉంది. నేనైతే ఫస్ట్ టైం వెళ్ళాను. వెళ్ళగానే అక్కడ ఎంట్రన్స్లో మనకి టికెట్స్ ఇస్తారు. మనకి సపరేట్, మాల వేసుకున్న వాళ్ళకి సపరేట్. వాళ్ళు మాత్రం ఆ పడికట్ల మీద పంపిస్తారు మాల వేసుకున్న వాళ్ళని. మనం ఇట్లా లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్ళాల్సి ఉంటుంది అనమాట. అంటే గుడికి లెఫ్ట్ సైడ్ నుంచి మనకి వే ఉంటుంది. ఇదే ఆ వే అనమాట. మనం మాల వేసుకున్న వాళ్ళతో వెళ్తే మనకి ఇది దర్శనానికి మనకి ఇది దారి వస్తుంది. పైకి వెళ్ళాక గుడి చూసారు కదా, ఎంత బాగుందో. నిజంగా చాలా సింపుల్గా ఉంది, పీస్ఫుల్గా ఉందన్నమాట. అంటే లైక్ సేమ్ శబరిమలలో ఎలా ఉందో అలానే ఈ టెంపుల్ కూడా కన్స్ట్రక్షన్ చేశారు అని అంటారు. చాలా బాగుంది. దర్శనం అయిపోయి వచ్చేసిన తర్వాత మనం ఇరుముడిని మనం తీసుకొని మనము నెయ్యి అనేది సపరేట్గా తీసుకుని వెళ్ళాలి. నెయ్యి అనేది సపరేట్గా తీసుకుంటున్నాం మేము. చాలా భక్తితో చేసుకున్నాం కాబట్టి కొబ్బరికాయ కూడా చాలా మంచిగా అనిపించింది. గడ్డ కట్టింది అంటారు. గడ్డ కడితే మన కోరిక నెరవేరుతుంది. మనం భక్తిగా చేసుకున్నాము అని అంటారు. నాకైతే చాలా మంచిగా గడ్డగా వచ్చింది నెయ్యి అనేది. ఐఎమ్ హ్యాపీ. చూడగానే చాలా హ్యాపీ అనిపించింది. నెయ్యి తీసుకున్న తర్వాత మళ్ళీ అగైన్ దర్శనానికి వెళ్ళాను. ఇదంతా బయట స్వామి స్నానం చేయడానికి కోనేరు కూడా ఉందన్నమాట. దర్శనం అయిపోయిన తర్వాత భోజనంకి వెళ్ళాము. చాలా బాగుంది. ప్రసాదం కూడా చాలా టేస్టీగా అనిపించింది. అండ్ బయట వచ్చేసిన తర్వాత మన షాపింగ్ ఎలాగనో స్టార్ట్ చేసేసాను అనమాట. చాలా షాప్స్ ఉన్నాయి, బట్ కాస్ట్ కొంచెం హైగానే ఉంటుంది ఆ షాప్స్లో. బట్ పర్వాలేదు, మనం బయట వచ్చినప్పుడు ఏదో ఒకటి తీసుకోవాలా, టెంపుల్కి వచ్చాం కదా, తీసుకోవాలనుకుంటే చాలా బాగుంటుంది. ఇది అయ్యప్ప స్వాములు వచ్చినప్పుడు నిద్ర చేయడానికి ప్లేస్ అనమాట. చాలా పెద్దది ఉంది. ఎంతమంది వచ్చినా హ్యాపీగా నిద్రపోవచ్చు అనమాట. మన లూనా గాడికి 2 బొమ్మలు అయితే తీసుకున్నాను. ఇది పాము బొమ్మ ఒకటి కొత్తగా ఉందని తీసుకున్నాను. ఇంకోటి వచ్చి పికాచు బొమ్మ అనమాట. కొత్తగా ఉన్నవే తీసుకున్నాను, ఆల్రెడీ వారికి చాలా ఉన్నాయని. నేను ఇంకా అమ్మకి, ఇంట్లో వాళ్ళందరికీ కలిపి నేను బ్యాంగిల్స్ తీసుకున్నాను. ఇంకా దాంతోపాటు ఈ నల్లపూసలు కూడా కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే చాలా మంచిగా ఉన్నాయనేసి ఇవి కూడా తీసిచ్చారు ఆయన. ఇంటికి వచ్చిన తర్వాత అయ్యప్పకి ప్రసాదం చేసి ఒక పొద్దు తీర్చుకున్నాము. ఇలా అయితే ఇరుముడి చెల్లించేసాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. సీ యూ అగైన్.